నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అయితే అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో రాబోయే ఎంపీ ఎలక్షన్లో అయినా మాకు అవకాశం ఇవ్వబోతుందా, లేదంటే నామినేటెడ్ పదవులన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా అని చెప్పి చాలామంది ఆశావాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీకన్నా తెలుసు, వెంకట్ బల్మూర్ విద్యార్థుల పక్షాన ఎంతో పోరాటం చేసి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అక్రమ కేసులు, జైలు జీవితం గడిపిన వెంకట్ బల్మూర్ కూడా హుజురాబాద్ టికెట్ ఆశించి అక్కడ వేరే అతనికి టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపులో కూడా కీలక పాత్ర పోషించి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనకే అవకాశం ఏమైనా ఇవ్వకపోతా అన్న ఆలోచనలో ఆయన కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వెంకట్ బల్మూర్ పరిస్థితి ఏంది, మళ్ళీ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా? గతంలో 10 సంవత్సరాల కాలంలోనేమో విద్యార్థుల పక్షాన పోరాడిండు. ఇప్పుడు పదవి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గవర్నమెంట్ తోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? మాట్లాడదాం. నా ముందు వెంకట్ బల్మూర్ గారు నాతో పాటున్నారు. యానా నమస్తే. నమస్తే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం, ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి అనుకోవచ్చా? ఎవరి పోరాటం వల్ల మీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఏం చెప్తారు? 100% ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందంటే అది ముమ్మాటికి నిరుద్యోగులు వీళ్ళిద్దరు కలిసి సమిష్టిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఈ యొక్క అరాచక పాలనని తెలంగాణకి వెళ్ళి తరిమికొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని పూర్తి కంప్లీట్ మెజారిటీ తోటి, మళ్ళీ ఏదో 1-2 తక్కువ ఇస్తే మళ్ళీ ఈ రాక్షసులు ఇబ్బంది పెడతారని 64 సీట్లు 65 సీట్లతోటి కంప్లీట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గెలిపివ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ఈ విజయం నిరుద్యోగులకి, ఉద్యోగులకి అంకితం. నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు పోరాడినందుకు ఈ గిఫ్ట్లు అనుకోవచ్చా? అంతేనా? అవన్నీ కూడా ఒక్కొక్క యాక్టివిటీలో ఆ ప్రాంతంలో మేము కండక్ట్ చేసిన యాక్టివిటీస్ కి ఒక తీపి జ్ఞాపకాలు, ఆ ప్రతి జ్ఞాపకానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే కూడా దాని వెనుక ఉన్న కేసుల చిట్టా కూడా అదే రకంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఆ రకంగా జరిగినాయి ఆ రోజులలో. సరే, ఇప్పుడున్న పరిస్థితి మొదట్లో కూడా మీరు సంబోధించినప్పుడు ఏదో టికెట్ కోసం మాకేదో ఆశిస్తుంది అంటే మేము రాజకీయాలకి రాలేదు, ఏదేదో పదవి వస్తుంది, ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, రాజకీయ రాలే. మొదటికెళ్ళి కూడా నేను పోరాటం చేసింది కూడా విద్యార్థులకి, నిరుద్యోగుల సమస్యలపైన పోరాడుతూ వాళ్ళ పక్షాన ఒక ప్రశ్నించే గొంతుక లేక ఉండాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నేను అక్కడికి వెళ్ళి టికెట్ అడగకపోయినా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నాకు టికెట్ కేటాయించారు. సరే, పార్టీ ఆదేశాల మేరకు ఆడ నియోజకవర్గాన్ని పట్టుకొని బలోపేతం చేసినాను. సరే, ఎన్నికల సమయంలో కేవలం ఒక నియోజకవర్గానికి బల్మూర్ వెంకట్ పరిమితం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల, విద్యార్థుల చైతన్యపరచాలి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రచారాన్ని చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం కూడా నాకు ఆ బాధ్యతని, ప్రచార బాధ్యతని అప్పచెప్పి ఆ టికెట్ ని ఇంకోరికి కేటాయించడం జరిగింది. సరే, నా వంతు బాధ్యతగా బల్మూర్ వెంకట్ ఏ రకంగా విద్యార్థులకు, నిరుద్యోగుల పక్షాన నికార్సుగా నేను పోరాడుతున్నాను. అట్ ద సేమ్ టైం నేను నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. అండ్ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా గానీ ఏదైతే విద్యార్థి, నిరుద్యోగులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటారో, మీ సొంటి వారు కానీ, రగన్న సొంటి వాళ్ళు కానీ, మైపాల్ సొంటి వాళ్ళు కానీ, ఇంకితరులు ఎవరున్నా కూడా మీవేన్న సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చినా ఒక సమన్వయకర్త, ఒక బాధ్యత అంటే ప్రభుత్వానికి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు, నిరుద్యోగులకి ఆ బాధ్యతని మేము తీసుకొని తప్పకుండా ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తాం. అందుకే మొదటి రోజు కూడా మీకు బల్మూర్ వెంకట్ ప్రజా దర్బార్లో కనబడ్డాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా, అరే హుజురాబాద్ టికెట్ వచ్చి తగ్గిపోతుండే, గెలుస్తుండే, వచ్చిన అధికారంలో ఒక ఎమ్మెల్యే హోదాలో నేను ఉంటుండే కదా నా ఆలోచన, ఈ పోరాటాల ఫలితంగా మీకు వచ్చిన ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుందా కొద్దిగా? ఎవరికన్నా కూడా సరే, అధికారికంగా ఈరోజు నేను శాసనసభ్యుని లేకుంటే ఈరోజు ఎవరైతే కొంతమంది శాసనసభలో ఉండాల్సిన అర్హత లేని వ్యక్తులు, సరే ప్రజలు వాళ్ళని ఎన్నుకురు కాబట్టి మనం వాళ్ళని ఏమనలేము. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఏదైతే చట్టసభలో వారికి ఏం మాట్లాడొద్దు అర్థం కాకుండా మాట్లాడుతారు. హుజురాబాద్ ఎన్నుకోబడ్డ కౌశిక్ రెడ్డినే చూసుకుంటే అసంటి వ్యక్తులు అడ్డగోలుగా ఆంబోతులు లెక్క మాట్లాడుతుంటే ఆ స్థానంలో చట్టసభల్లో నేనుంటే వీళ్ళకి తగిన గుణపాఠం సమాధానం చెప్పగలుగుతుండే, సమస్యల్ని ఇంకా లేవనెత్తగలుగుతుండే, అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ దిశగా పరిష్కరించాలనే ఒక ఆ ప్రాసెస్ లో నేను భాగస్వామిని కాగలుగుతుండే అని చెప్పి ఒక ఆలోచన. సరే, అది కాకపోయినా కూడా అదృష్టం ఏంటంటే ఈరోజు సీఎం గారు కానివ్వండి, లేకపోతే సంబంధించిన మంత్రులందరూ కూడా చాలా సాన్నిహిత్యంగా వాళ్ళందరికీ ఒక తమ్ముని లెక్క నేను ఉన్నాను కాబట్టి వారితో చర్చించగలుగుతున్నా, వారికి విషయాలు చెప్పగలుగుతున్నా, వారిని ఒప్పించగలుగుతున్నా. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది, రేపు పొద్దున ఈ జరిగే రిఫార్మ్స్ లో కూడా సరే పదవిలు ఉన్నా లేకపోయినా నా ఒపీనియన్ తీసుకుంటారు కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు కొన్ని న్యాయం చేయగలుగుతాను నమ్మకం అయితే నాకు ఉంది. సరే,
ఆశ నిరాశ అనేది ఉండగలుగుతామా ఉండలేదామా అనేది మన రాతలో కూడా ఉండాలి. మనం కానీ ఎందుకు ఆ కోణంలో పార్టీ ఆలోచించలే? ఎందుకంటే సరే ఈ అరాచక పాలనలో మనం అందరం చూసినాము, ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, జైలు జీవితం గడిపినారు, విద్యార్థుల సమస్యల పక్షాన కీ రోల్ మీరు పోషించారు. ఎందుకు ఆ తరహాలో మీ పార్టీ నాయకత్వం ఎందుకు ఆలోచించలేదు? అంటే రెండు, బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికి పరిమితమై పనిచేసింటే, కేవలం హుజరాబాద్నే కాన్సెంట్రిక్గా నేను పనిచేసింటే పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుండే. కానీ నాకు హుజరాబాద్ టికెట్ కేటాయించినప్పటికీ నేను అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేక ప్రాతినిధ్యం వహిస్తూనే ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో టీఎస్పీఎస్సీ మూమెంట్ కానీ, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కానీ, లేకపోతే సిబిఐకి అప్పచెప్పాలని కానీ, రెండోసారి గ్రూప్ 1 క్యాన్సలేషన్ కానీ, గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ కానీ, బాసరా ట్రిపుల్ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సమస్యలు కానీ, జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు కానీ, ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ పైన, ఇవన్నీ సమస్యల పైన, విద్యార్థుల సమస్యల పైన పోరాట స్ఫూర్తిని చూసి, సో వాస్తవానికి నేను పోరాటం చేసిన కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో తిరిగి ఆ విద్యార్థులకి దాన్ని గుర్తు చేయాల్సిన ఒక బాధ్యత నా పైన ఉండే. ఎందుకంటే కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమై నేను అక్కడ పనిచేసి ఉంటే ఈ వాస్తవాలు విద్యార్థులకి చెప్పలేకపోతుండే, వారికి గుర్తు చేయలేకపోతుండే. సో అది ఎక్కడన్నా పార్టీకి ఈ యొక్క ఫ్రెష్ ఓటర్స్ కానీ, నిరుద్యోగుల విద్యార్థుల ఈ ఓటు బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం అవుతుంది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అయితే అనే ఉద్దేశంతో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను శాసనసభ నేను ఎమ్మెల్యే అవ్వడం కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. కేవలం బల్మూరి వెంకట్ హుజరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేక గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే నేను ఎమ్మెల్యే లేక ఉండి కూడా మళ్ళీ అదే పోరాటం చేయాల్సి వస్తుండే. ఈ రోజు నేను శాసనసభ్యుని లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది కాబట్టి ఆ సమస్యల్ని నేను పరిష్కరించగలుగుతా. అంటే ఎమ్మెల్యే స్థాయిలో లేకపోయినా కూడా ఆ సమస్యల్ని పరిష్కరించగలుగుతా, ఎందుకంటే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని ఒక ధీమా ఈ రోజు నాకు ఉంది. సో ఎందుకు మరి ఆ సీట్ గెలిపించుకోలేకపోయినారు? అంటే హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలో అక్కడ ఎవరైతే క్యాండిడేట్ ని కేటాయించేసరికి అతను టీఆర్ఎస్ పార్టీకి అప్పుడే వచ్చేసరికి ఆయన కేవలం హుజరాబాద్ నియోజకవర్గం అంటే ఆ మండలానికి మటుకే సుపరిచితుడు. ఇతర మండలాల్లో ప్రజల్లోకి బీజేపీ పార్టీ అండ్ కౌశిక్ రెడ్డి చాలా బలంగా తీసుకెళ్లగలిగారు. ఏది ఆయన పైన పర్సనల్ గా లేదు, ఈ వ్యక్తి వేరే పార్టీకి వెళ్ళి పక్క పార్టీకి వెళ్ళి వచ్చారు, వాళ్ళ సాన్నిధ్యుడు ఇంకో పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారని వాస్తవానికి అది నిజం కాదు. ఆ వ్యక్తి నికార్సుగా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో చేరి పనిచేయాలనుకోండు. కానీ పబ్లిక్ లో ఇండల్ చేయడము, దాంతో పాటు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, కౌశిక్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీ లేకున్నాడు, గెలిపించకపోతే రేపు పొద్దున పర్సనల్ గా ఏదైనా ఇబ్బంది పెడతాడని, దాంతో పాటు సెంటిమెంటల్ గా వాళ్ళ ఫ్యామిలీని యూజ్ చేసుకొని నన్ను పాడగడతారా లేకపోతే నన్ను మీరు బలి చేసుకుంటారా అని చెప్పని ఇలా 2-3 మాటలు సెంటిమెంట్ గా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కొంచెం అమాయకులు పాపం సానుభూతి అని చెప్పి ఈటల అందరు పోయినసారి ఓట్లు వేసుకొని ఆత్మగౌరవం అనే దాంతో ఆయన దంచుకుపోయిండు. కౌశిక్ రెడ్డిని పిచ్చోడు అన్న మేమే మళ్ళీ నా సానుభూతి కాళ్ళు మొక్కుతానని చంపుకుంటారో సాదుకుంటారో మీరే అని చెప్పి మళ్ళీ అదే సానుభూతితోటి ఈరోజు కౌశిక్ రెడ్డి వేసుకపోయాడు. కానీ ప్రజలు ఆ నిర్ణయాన్ని తీసుకోరు, గెలిపించారు కాబట్టి అండ్ సంబంధించిన అక్కడ ఉన్న మా క్యాండిడేట్ ఎవరైతే వచ్చిర్రో కూడా నేను కూడా ఎక్కువ సమయం కేవలం హుజరాబాద్ కేటాయించలేకపోయినాను. ఎందుకంటే అక్కడ ఉన్న అభ్యర్థి అక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు పనిచేస్తుండే, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే సరిపోతుంది గెలుస్తున్నా అనే ధీమాతోటి ఉండే. సో నా వంతు పాత్ర కూడా నేను ప్రయత్నించినాం. సరే ఏదైతే మేము పోగొట్టుకున్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, గతంలో ఏదైతే 55,000 60,000 మాది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో తిరిగి మా ఓటు బ్యాంక్ ని మేము సాధించుకోగలిగినాం. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు ఏదైతే గతంలో 3,000 ఓట్లు పడ్డాయి 3,000 ఓట్లు పడ్డాయి ఏదైతే నియోజకవర్గాన్ని పదే మాట్లాడారు, ఆడ మా బలమేందో చూపించుకోగలిగినాము. రేపు జరగబోయే ఎన్నికల్లో అంటే 5 సంవత్సరాల తర్వాత జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా క్షేత్ర స్థాయిలో అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థితో కలిసి నేను కూడా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించిన ఎగిరే విధంగా కూడా చూస్తాం. సో ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేసినారు, ఒకవేళ కనుక హుజరాబాద్ టికెట్ మీకే వస్తే సో 100% ఆ సీటు గెలిపించుకునే అవకాశం ఉంటుండేనా? బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, నేను చేసే పోరాటాన్ని చూసి కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తిగతంగా నాతో అటాచ్ అయి ఉన్నారు. అంటే యాజ్ అన్ ఐడియాలజీ పార్టీ పరంగా వేరే ఉన్నా కూడా బల్మూరి వెంకట్ మా కోసం కొట్లాడు. ఎందుకంటే నేను కొట్లాడినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగాన్ని చూడలే, సమస్య ఎవరి దగ్గర ఉంది, సమస్య వల్ల ఎవరు బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళ ప్రాంతాన్ని కులాన్ని మతాన్ని పార్టీని అన్నిటినీ పక్కన పెట్టి మానవత్వ కోణంలో నేను వెళ్ళి పోరాటం చేసిన కాబట్టి 100% నేను అక్కడ పోటీ చేసి ఉంటే మీరు రిజల్ట్ ఇంకొంచెం మెరుగ్గా ఉండేది. ఓడిపోయిన సానుభూతి దానితోడు కాంగ్రెస్ పార్టీ వీస్తున్న గాలితో పాటు సో ఈజీగా బయటపడే అవకాశం ఉంటుండే. ఆబ్వియస్గా ఉంటుంది. అంటే పాపం కష్టపడ్డాడు, ఇన్ని
సంవత్సరాలు దెబ్బలు తిన్నాడు నీ కేసులు పెట్టుకుండు అని చెప్పి ఈ ఏదైతే సానుభూతి సెంటిమెంట్ ఏదైతే కౌశిక్ రెడ్డి ప్రచారం చేసే ప్రయత్నం చేసిండో బల్మురి వెంకట్ ఎన్నికల బరిలో నిల్చుంటే ఆ సెంటిమెంట్ సానుభూతి పనిచేసేది కాదు. ఎందుకంటే బల్మురి వెంకట్ అంటేనే నిల్వెత్తుల పాపము నీళ్ళల్లో కంప్లీట్ గా నీళ్ళల్లో మునిగిపోయిండు అని ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి రిజల్ట్ కొంచెం వేరే రకంగా ఉంటుండే. ఆలోచిస్తారు హుజరాబాద్ ప్రజలు ఎందుకు గెలిపించుకున్నాం ఈ కౌశిక్ రెడ్డి అన్నట్టు నన్న ఆలోచనకు వచ్చిరా అసెంబ్లీలో ఆ ప్రవర్తన చూసి? ఇప్పుడు ఇంకా అంటే చాలా స్టార్టింగ్ స్టేజ్, అంటే ఇప్పుడే మనం దానిపైన జడ్జ్ చేయడము ప్రజలు ఏమనుకుంటారు అనే దానికి ఇంకా సమయం పడుతుంది. కానీ 100% ప్రజలైనా గెలిపించుకున్నప్పటికీ కూడా ప్రజలు ఒక నమ్మకం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డ క్యాండిడేట్ ఇంకా 35 సంవత్సరాల యువకుడే, దాంతో పాటు నేను కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తే కాబట్టి బల్మురి వెంకట్ కూడా మా పక్షాన ఉన్నాడు, సమస్యలు ఏమున్నా కూడా ఈయన దృష్టికి తీసుకొని వెళ్తే పరిష్కరిస్తారని ఒక నమ్మకం ఉంది. దాంతో పాటు అదే పార్లమెంట్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తి కూడా పొన్నమన్న కూడా ఈరోజు హుస్నాబాద్కి వెళ్ళి శాసనసభ్యుని లెక్క గెలిచి మంత్రి లెక్క ఉన్నారు. సో ఈయన ఏదన్నా తేడా మేడా చేసినా కరుసుకోనికి ఆల్రెడీ ఇద్దరు ఇక్కడ యువకులు ఉన్నారనే ఉద్దేశం ప్రజల్లో ఉంది. సరే ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చి ఆయనని శాసనసభ్యులకి గెలిపించారు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ప్రజల సమస్యల పైన వాళ్ళ మధ్యలో ఉండే ఆ సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించే దిశగా పనిచేస్తాం. సో నేను మొన్న నిజామాబాద్కి వెళ్తా ఉంటే మీ ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు ఓ భారీ ర్యాలీ తీస్తూ ఉన్నారు. సో కాసేపు అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మా వెంకటన్న రోల్ ఏందన్న, అధికారంలో కొంచెం బాగానే ఉంది అన్న ప్రశ్న మా ముందు ఉంచుతా ఉన్నారు. సో నా బాధ్యతగా నేను మీ ముందు ఉంచుతా ఉన్నా, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దాంట్లో మీ కీ రోల్ ఉన్నది, మీ పాత్ర ఏంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో? ఈ రోజున్న పరిస్థితిలో ఏదైతే గత 9 సంవత్సరాలకే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని లెక్క ప్రాతినిధ్యం వహిస్తుంది. సో ఈ 9 years లో నికాస్గా కేవలం బల్మురి వెంకట్ ఒకటి పోరాటం చేస్తే ఈరోజు ఈ స్థాయికి రాలే. ఎన్ఎస్ఏ క్షేత్ర స్థాయి కార్యకర్తలు ఆదిలాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఇటు వనపర్తి దాకా, ఇటు మహబూబాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఇటు నారాయణపేట వరకు ప్రతి జిల్లాలో కూడా దాదాపు 356 మంది ఎన్ఎస్ఏ కార్యకర్తల పైన 10కి పైగా కేసులు ఉన్నాయి. ఒక 78 మంది దాదాపు 3 సార్లు జైలుకి పోయి ఉన్నారు. ఇవందరి ఈ కార్యకర్తలు సరే నాకు టికెట్ రాకపోయినా రేపు పొద్దున ఈ ప్రజల సమస్యలపైన అవగాహన ఉన్న ఇటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా రేపు పొద్దున జరగబోయే లైక్ నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, స్థానిక సంస్థ ఎన్నికల్లో కానివ్వండి, ఇవన్నిట్లో కూడా వీళ్ళని క్రియాశీలక పాత్రలో వీళ్ళని పెట్టడము, దానితో పాటు విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించి ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నామో ఎన్ని రోజులు చూసినామో ఆ సమస్యలు చూసిన వాళ్ళము ఎదుర్కొన్న వాళ్ళము అవగాహన ఉన్న వాళ్ళము ఆ సమస్యలు లేవనెత్తకుండా ఆ సమస్యలు బయటికి రాకముందే పరిష్కరించే దిశగా పనిచేసే ఒక బాధ్యత తీసుకుంటూనే ఏదైతే మేమున్న నిరుద్యోగ రేషియో ఏదైతే ఉందో నిరుద్యోగుల సంఖ్య దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నిరుద్యోగుల రేషియోని తగ్గించే విధంగా ఏదైతే మేము ఇచ్చిన 6 గ్యారంటీలని ప్రజల్లో చేరవేసే విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఒక బాధ్యతని ఇప్పుడున్న ప్రభుత్వంలో బల్మురి వెంకట్ తీసుకుంటారు. కానీ మీరు పదవి విషయంలో అంత ఈజీగా తీసుకుంటుండొచ్చు కాక, కానీ మీ అభిమానులు కావచ్చు లేకపోతే ఎన్ఎస్ఐ కార్యకర్తలు అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు కదా. అరే మా వెంకటన్న ఒక పొజిషన్లో ఉంటే అరే మనం కొన్ని పనులు చేయించుకోవచ్చు, ఈ 10 సంవత్సరాల కాలం పాటు అన్నతో పాటు కలిసి కొట్లాడడం, కేసులు, నిర్బంధాలు ఇవన్నీ చూసినాం. సో మా అన్న ఒక హోదాలో ఉంటే సో మేము కూడా కాస్త ధైర్యంగా ఒక అడుగు ముందుకే ఆలోచన. పదవి అనేది అది అంతర్గతంగా నా పార్టీ తోటి 4 గోడల మధ్యలో నేను కొట్లాడతా, నేను ఒప్పించుకుంటాను మెప్పించుకుంటాను, నా పదవి నేను తెచ్చుకోగలుగుతా. కానీ దానికోసము పదవి కోసమే నేను పనిచేయలేని రోజు. నిజంగా పదవి కోసం నేను పనిచేస్తే నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని లెక్క గెలిచినప్పుడు దాదాపు గాంధీ భవన్కి ఎవరు రాని రోజు కూడా నేను జైల్లో పడ్డా. కరోనా సమయంలో గాంధీ భవన్ కూడా ఎవరు రాని రోజు నేను ఆ రోజు చెంచల్గూడ జైల్లో నేను 3 రోజులు జైల్లో ఉండే. ఎందుకు ఇట్లా కొట్లాడుతున్న అనేక సందర్భాల్లో మీ సొంటోళ్ళు కూడా నన్ను ప్రశ్నించారు, ఎందుకు ప్రాణాల పైకి తెచ్చుకొని ఎముకలు ఇరగొట్టుకొని ఎందుకు హాస్పిటల్లో పడి ఇంత వీరోచిత పోరాటం దేనికోసం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అసొంటి కష్టకాలంలోనే మేము పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడ్డోళ్ళము. పార్టీ అధిష్టానం ఇవన్నింటినీ గుర్తించే హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నికార్సైన వ్యక్తి, ఈ డబ్బుకి ప్రలోభాలకి అమ్ముడు పోని వ్యక్తి ఒకరు కావాలంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బల్మురి వెంకట్ అయితేనే అమ్ముడు పోడని చెప్పి 28 సంవత్సరాలు ఉన్న ఒక యువకునికి ఆ బాధ్యత నా భుజస్కంధాల పైన పెట్టి ఎన్నికల బరిలో నన్ను దింపారు. సరే దింపిన ఫలితాలు ఏ విధంగా ఉన్నా స్వయానా మా పిసిసి అధ్యక్షులే చెప్పారు. ఆనాటి పిసిసి అధ్యక్షులు ఇవాళ పిసిసి అధ్యక్షులు ఈనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారే చెప్పారు, బల్మురి వెంకట్ అనే వ్యక్తి చేసిన పోరాటం అది వీరోచిత పోరాటం అని స్వయంగా వారే దాన్ని యాక్సెప్ట్ చేసి చెప్పడం జరిగింది. అండ్ దానికి సంబంధించి రేపు పొద్దున మనం ఏ పొజిషన్లో ఉంటాం ఏ రకము ఉంటాము అని అంటే ఏ పొజిషన్లో ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే సర్వీస్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. పదవి అనేది కేవలం ట్యాగ్ లైన్ మట్టుకే. ఈ పోస్ట్ అనేది అధికారికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో వారు కూర్చున్నా 100% వారితోటి ఏ పనన్నా చేయించుకోగలుగుతాను ఒక నమ్మకం నాకు ఉంది, పని చేయగలుగుతాను ఒక విశ్వాసం నాకుంది ప్రభుత్వంలో. ఓకే, సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కరీంనగర్ బరిలో వెంకట్ బల్మురి పోటీ చేయబోతుండనే చర్చ జరుగుతూ ఉంది.
రెడీగా ఉన్నారా ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే? పార్టీ నిర్ణయం తీసుకొని హుజరాబాద్ ఉప ఎన్నికలోనే 15 రోజుల ముందు పోయి పోటీ చేయమంటేనే ధైర్యంగా పోటీ చేసినాన్ని. రేపు పొద్దున నిజంగానే కరీంనగర్ పార్లమెంట్ బరిలో బల్మూరి వెంకట్ నిలిచి అక్కడ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని పార్టీ నిర్ణయం తీసుకుంటే 100% పోటీ చేస్తా. అక్కడ కాక ఇంకే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇక్కడ పార్టీ వీక్ ఉంది, ఇక్కడ పోయి పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకుని బల్మూరి వెంకట్ పోటీ చేస్తారు. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, నామినేటెడ్ హోదానా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఎంపీగా ఒక ఆలోచనతో అయితే ఉండుంటారు. పదవి ఇది కావాలి అని చెప్పని పదవి కోసం పనిచేసేది ఉంటే బల్మూరి వెంకట రాష్ట్ర స్థాయిలో పనే చేయకపోతుండే. ఈ రోజు 33 జిల్లాలో 14 జిల్లాలో నా పైన కేసులు ఉన్నాయి. నేను ఏ రోజు కూడా నేను ప్రాతినిధ్యం వహించి గతంలో నేను అడిగిన నియోజకవర్గం పెద్దపల్లి. నిజంగా నేను పదవి కోసమే లేకపోతే నా సొంత లాభం కోసం నేను పనిచేసింటే పెద్దపల్లికే కన్ఫైన్ అయి నేను పని చేసుకుంటుండే, బయటికి వెళ్ళి కొట్టాడాల్సిన అవసరం నాకు ఉండకపోతుండే. లేదు హుజరాబాద్ నాకు కేటాయించినప్పుడు నా బాధ్యతగా అక్కడ పని చేస్తే ఆడో ఒక 5-6 కేసులు ఎదుర్కొంటున్నాను. హుజరాబాద్ కూడా ఒక 5 కేసులు ఉన్నాయి నా పైన. నేను ఏ రోజు కూడా సెంట్రిక్ గా నాకు ఇది కావాలి, నాకు ఈ పదవి కావాలి, నేను ఈ కుర్చీలో కూర్చోవాలనే ఉద్దేశంతో నేను పని చేసుకోలేదు. ఫస్ట్ ప్రయారిటీ పాలిటిక్స్ అంటే అదొక ప్రొఫెషన్ కాదు, అదొక ప్యాషన్. అది ప్రజల్లోకి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చినాం. దాంట్లో భాగంగా పార్టీ నిర్ణయం, ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ స్థానంలో ఈ వ్యక్తి కూర్చుంటే వీళ్ళకి ఇంతమందికి న్యాయం చేయగలుగుతారని చెప్పి వాళ్ళు భావించినప్పుడు వారు పదవి ఇస్తే ఇంకెక్కువ మందికి పని చేయగలుగుతాం. పదవి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్ కి కన్ఫైన్ అయి పని చేయగలుగుతాం. కానీ ఏ పదవి లేకుంటే ఈ రకంగా ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ లకు ప్రతి పని కూడా చేయించగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీ పోరాటాల విద్యార్థుల పక్షాన గత కొన్ని సంవత్సరాలు కొట్లాడారు. సో వచ్చిన మార్పులో వచ్చిన మీ గవర్నమెంట్ లో కూడా మళ్ళీ పోరాటాలు చేయాల్సిన సందర్భం వస్తుందని మీరు ఊహిస్తా ఉన్నారా? అప్పుడేమో మనం ఏదన్నా సమస్యని చెప్పుదామంటే సమస్యని అణచివేసి కేసులు పెట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా సమస్య లేవనెత్తడానికి గొంతు నొక్కే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఈ ప్రభుత్వం సమస్య ఏదన్నా ఉందని అంటే సమస్యని తెలుసుకొని వాళ్ళు స్వీకరించి మీ సమస్యని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉంది. దానికి ఉదాహరణే ప్రజావాణి. సో ఈ సమస్యలని ఏవైతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేకపోతున్నాయో, అంటే ప్రభుత్వానికి ఎవరన్నా తప్పుడు సూచనలు ఇచ్చి రాంగ్ డైరెక్షన్ ఇస్తే సరైన రీతిలో సంబంధించిన మంత్రుల దగ్గరికి, సంబంధించిన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్యని విడమర్చి సమస్య ఎవరైతే ఎదుర్కొంటారో ఆడ విననీగి వాళ్ళు ఉన్నారు కాబట్టి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు వినకపోతే అక్కడ ఏమైనా చిన్న తప్పులు జరిగితే 100% బల్మూరి వెంకట్ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిల్చుంటాడు. సో వచ్చిన మార్పులో మళ్ళీ ధర్నా చౌక్ దద్దరిల్తా ఉన్నది. జీవో 46 బాధితులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏడబ్ల్యూఈ సంబంధించిన బాధితులు మా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో మార్పులో మా కీలక పాత్ర, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నిరుద్యోగులు అంతా సపోర్ట్ చేశారు, అయినా మళ్ళీ ధర్నాలు చేయాల్సిన అవసరం మాకు వచ్చిందన్న ప్రశ్నలు ఉంచుతా ఉన్నారు. అంటే ఇక్కడ 2-3 ఇష్యూస్. ఇప్పుడు జియో 46 ఇష్యూకి సంబంధించి జియో 46 నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం. నిర్ణయం తీసుకొని రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సరే జియో 46 కరెక్టా రాంగా అనేది ఇష్యూ పక్కకు పెట్టండి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక జియో రిలీజ్ చేసినప్పుడు దాన్ని వద్దని చెప్పని వ్యతిరేకించేటోళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళి కేసు వేయడం జరిగింది. కొంతమందికి ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయి. అంటే ఇది మొత్తం కూడా ఏంటంటే జ్యుడిషియల్ పరిధిలో ఉంది. సో ప్రభుత్వం ఏ నిర్ణయం అన్న తీసుకున్నప్పుడు గత ప్రభుత్వానికి ఏముందంటే ఒక నోటిఫికేషన్ ఇస్తే ఇద్దరు విద్యార్థుల మధ్యలో కొట్లాడబెట్టి కోర్టు న్యాయస్థానం ముందు పోతే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రాదు, కోర్టులో పెండింగ్ ఉంది, అడిగితే కోర్టులో ఉందని చెప్దాము, చేతులు దులుపుకున్నామని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకుండే. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఇవన్నీ రిజాల్వ్ చేసి ఏ ఒక్కరు కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చి దిశగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. సో దాన్ని రిఫార్మ్ చేయాలంటే సంబంధించిన జ్యుడిషియల్ పరిధిలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కంప్లీట్ సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. దాంతోపాటు ఏడబ్ల్యూ కానీ ఇతర ఎగ్జామ్స్ ఏమన్నా దాదాపు 16 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేస్తే అందులో తప్పు జరిగిందో లేదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద క్యాన్సిల్ చేయమంటారు. సో దానిపైన ఎంక్వైరీ కమిటీ వేస్తూ అయిపోయిన ఎగ్జామ్స్ ని రిజల్ట్ ఇస్తూ ఏమైనా తప్పు జరిగితే ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఎవరైతే జాబ్ ఎక్కుతారో వాళ్ళని తీసేస్తారు. సైమల్టేనియస్ గా కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫిబ్రవరికి వెళ్ళి ఏవైతే ఇస్తానో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో ఈ ఉద్యోగ ప్రక్రియ అనేది సైకిల్ లెక్క కొనసాగుతుంది. సో మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే కొట్లాట పెట్టి స్టూడెంట్స్ మధ్య డివైడ్ అండ్ రూల్ చేయాలని కాదు, ఎవరికున్నా కూడా వచ్చే ఉద్యోగం మన తెలంగాణ బిడ్డకే. అది హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, ఇతర జిల్లాలు. గత ప్రభుత్వాలు ఏంటంటే హైదరాబాద్ ఇతర జిల్లాల మధ్యలో పంచాయతీ పెట్టి విభజించి పాలించాలనుకో. మేమేంటంటే సమిష్టిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా అన్నతమ్ములు లెక్క కలిసిమెలిసి ఉండాలి, ప్రతి సమస్య తీరాలి, ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగి అనే పదం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చి స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలిచిన విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సమయం పడుతుంది. కాబట్టి కొంతమంది ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళని
తప్పుడు దారిలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. Geo46 స్టూడెంట్స్ కానీ, AEE స్టూడెంట్స్ కానీ ఇతర సమస్యలు నా టేబుల్ పైన రోజు పొద్దున ఉదయం 8 గంటలకి మొదలు పెడితే 10 గంటల వరకు ఇదే ఆఫీస్ లో వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. NPTCL, దాంతో SPTCL, దాంతో పాటు జూనియర్ లైన్మెన్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ అన్ని సమస్యలు వివరిస్తారు. ఆ వివరించినప్పుడు ఆ సమస్యల్ని సాగ్రిగేట్ చేసి సంబంధించిన మంత్రి దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు 20 రోజులలోనే పూర్తిగా అన్ని క్యాన్సిల్ చేయాలంటే అది కానీ కాస్త లేట్ అయినా పర్లేదు, కాస్త నిరుద్యోగులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందా మీ పాలనలో అంటున్నా? 100%. కానీ మీరు అన్న చూడండి, ఈరోజు ధర్నా చౌక్ ఏదైతే ఉందో ధర్నా చౌక్ దద్దరిల్లుతుందండి. 100% ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ ఉండాలి. సమస్యలు ఉన్నోళ్ళు పోయి ఆ ధర్నా చౌక్ లో వాళ్ళ గలాన్ని వినిపించాలి. ఆ గలాన్ని వినిపించినప్పుడు ఆ సమస్య తీవ్రతని తెలుసుకొని అందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, నిజంగా సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కావాలని చెప్పని ప్రేలోభిస్తూ చేయిస్తున్నవేవి, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తాము. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఓకే. అండ్ మేము ధర్నా చౌక్ లో ఎవరైనా ధర్నా చేసినా దాన్ని 100% నేను స్వాగతిస్తాను. ఎందుకంటే నేను బాధపడ్డ అనేక సందర్భాల్లో ధర్నా చౌక్ లో ధర్నా చేసుకున్నామనంటే ఇంటి బయటికి వెళ్దామంటే ముందస్తు అరెస్ట్ చేసి ఇంట్లో పోలీసుని నిర్బంధించే పరిస్థితి, వారాలు నిర్బంధించే పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏదైతే సంబంధించి రాజరిక పాలన అనే అనేక సందర్భాల్లో మనమే అన్నాం. ఈ రోజు అది ఉండడము, ధర్నా చౌక్ లో అటువంటి పరిస్థితి ఉంటే నన్ను ఆహ్వానిస్తే మన Geo46 వాళ్ళు ధర్నా చేసాం, నేను లేకుండే, నేను ఢిల్లీలో ఉండే. లేకపోతే వాస్తవానికి నేనే డైరెక్ట్ గా ఆ ధర్నా చౌక్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండే. మరుసటి రోజు వాళ్ళందరూ వచ్చి నన్ను కూడా కలిసి వెళ్తే వాళ్ళకు కూడా వివరించిన, దీన్ని లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా దీనిపైన డెసిషన్ తీసుకుంటది గవర్నమెంట్ అని చెప్పిన. 100% గవర్నమెంట్ ఎటువంటి ప్రాబ్లం కాకుండా కూడా డెసిషన్ తీసుకుంటారు. సో ప్రతిపక్షం పార్టీ బలంగా ఉంది, బీజేపీకి 8 సీట్లు, 39 ఉన్నాయి, వాళ్ళు బలంగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంది? అసెంబ్లీ కూడా అదే తరహాలో కాస్త దద్దరిల్లినట్టు అనిపిస్తూ ఉంది కదా? ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలి, అప్పుడేది ప్రజాస్వామ్యం. గతంలో ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అని చెప్పి వాళ్ళందరినీ జాయిన్ చేసుకోరు. ఇప్పుడు మేము కూడా తీసుకోవాలనుకుంటే పెద్ద విషయం కాదు. కాకపోతే ప్రతిపక్షం కూడా ఉండాలి. కాకపోతే వాళ్ళు ఏవైతే నిజమైన సమస్యలు ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా హేళనగా ఎత్తి చూపించి మీరేం చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనడం కాకుండా ఏ రకంగా చేద్దాము, ఎట్లా చేద్దాము, ఈ స్కీమ్స్ ని ఎట్లా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలని వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా కొట్లాడే విధంగా ఉంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చారు, మాకు ఒక పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరము కలిసి తెలంగాణని ఎట్లా బంగారు తెలంగాణ చేయాలని చెప్పి తీర్చిదిద్దాలని ఆలోచించే దిశగా ప్రతిపక్షం కూడా ఆలోచించాలి. ఆ దిశగా కాకుండా హేళనగా మీరు మమ్మల్ని విమర్శించి మేము మిమ్మల్ని విమర్శిస్తే అసలు మనం ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చుకునేది ఎప్పుడు. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళు ఇతరులు ఏ ఇన్పుట్స్ ఇచ్చినా మీ ఇంటర్వ్యూ ద్వారానే చెప్తున్నా, గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నా మేమేదైనా ఆందోళన చేయాలని కూడా మా పైన అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏమన్నా సమస్యలు ఉన్నాయి, ఏదైనా మంచిలో ఏదైనా మార్పాలి, ఏదైనా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యను నేరుగా మా దృష్టికి తీసుకొని రండి. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. మీరు సమస్యను నా దృష్టికి తీసుకొని వెళ్తే 24 గంటల లోపల ఆ మంత్రి దగ్గరికి తీసుకొని మేము కూర్చోబెట్టి మీ సమస్య ఏందో డైరెక్ట్ గా వారికే మీరు వినిపించే విధంగా, ఆ సమస్య నిజమైన సమస్య, ఇబ్బంది పడుతున్న సమస్య అయితే 48 గంటల్లో ఆ సమస్యని పరిష్కరిస్తాం కూడా. సో వాళ్ళు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అరే అవసరమే లేదు. మేము ప్రతిదానికి చెప్తున్నాం కూడా, మీరు చేసినా ధర్నా చౌక్ డైరెక్ట్ నేనే వస్తా. ఓకే. ధర్నా చౌక్ లో ధర్నా ఉండి నన్ను ఆహ్వానించిన నేను డైరెక్ట్ గా ధర్నా చౌక్ వచ్చి ఏ మంత్రి గారి పరిధిలో ఉందో అక్కడికి వెళ్ళి ఆ మంత్రి గారి పిఏకి కాల్ చేసి ఎప్పుడు ఉంటారు, ఏ సమయంలో ఉంటారు అని చెప్పి అందులో ఒక 3-4 రిప్రజెంటేటివ్స్ తీసుకొని నేనే నేరుగా డైరెక్ట్ తీసుకెళ్లి కల్పిస్తా అని చెప్తున్నా కదా. సాధ్యమైతే 100% చేస్తా అంటున్నా కదా. సరే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందా అని అంటే ఆ సమస్య పరిస్థితి, ఆ సమస్య తీవ్రత, ఆ సమస్యకి సంబంధించిన లీగల్ కాంప్లికేషన్స్, ఆ సమస్యని పరిష్కరించగలుగుతామా, పరిష్కరించలేమా, పరిష్కరిస్తే ఏ రకంగా పరిష్కరిస్తాం అనేది కూర్చొని అమ్లికబుల్ గా కూర్చొని విని ఆ సమస్య అయితే పరిష్కారం అయ్యే దిశగా అయితే పనిచేయగలుగుతామని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ చేసినను కూడా టిఎస్ జెన్కోది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ది
ఆల్రెడీ 3 సమస్యలు ప్రభుత్వం వచ్చినా కూడా 2-3 సమస్యలు పరిష్కరించినాం కాబట్టి ఇంత నమ్మకంగా ఇంత బలంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, సో మీరు అంటారు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి పెట్టని మీరు అంటారు. సో వాళ్ళు లేదు మేము 3 లక్షల పైచిలకే కోట్ల రూపాయల పైచిలకే మేము అప్పు చేసి పెట్టామని వాళ్ళు అంటారు. సో పబ్లిక్ ఎవరి మాటలు నమ్మాలి? అప్పు చేస్తాం అనేది ఒప్పుకోరు కదా, ఒప్పుకున్నారు. అప్పుతో పాటు 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ అంటారు. అప్పు చేసిన దాన్ని అమ్మిండ్రని కూడా అన్ని మనకు తెలుసు కదా, ఇవన్నీ ప్రజలకి తెలిసినాయి కదా. ఈ రోజు వాళ్ళు ఎంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారో కూడా మనం చూసినాం. ఏదైతే ప్రజాభవన్ మనం పోయినప్పుడు ప్రగతి భవన్ అంటే ఈ రోజు అప్పుడు ప్రగతి భవన్ ఇప్పుడు మనం పోయి చూసినాం. ఆ రోజు బహుశా మీరు నేను ఈ రోజు మనమేంది వాళ్ళ మంత్రులే పోలేకపోయారు సార్, మనం దూరం ఎరుగు. ఇలా లోపల ఎంత విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించడం మనం చూస్తున్నాం. అండ్ గత ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా ఆస్తులు సంపాదించారో కూడా వాళ్ళ అఫిడవిట్లోనే మనం చాలా స్పష్టంగా మనకు కనబడ్డాయి. సరే వాళ్ళు అప్పు చేసి తెలంగాణ ఏ పరిస్థితికి తీసుకొని వచ్చినా ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు మేము వాళ్ళు అప్పు చేసి అనేది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే 10 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ స్కీమ్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అని చెప్పండి. నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, చేయలే. మా గిరిజన సోదరులకు పోడు భూములు ఇస్తా అన్నావు, ఇయ్యలే. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య ఇస్తా అన్నావు, ఇయ్యలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇయ్యలే. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నావు, చేయలే. మహిళలకి భద్రత కల్పిస్తానో కల్పించలే. నువ్వు ప్రతి వర్గానికి సంబంధించి ప్రతి కులానికి సంబంధించి నువ్వు అన్యాయం చేసినావు. మొదట నీ పీఠమే ఈ రోజు ఏదైతే దళితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక స్పీకర్ పదవి ఇచ్చింది, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఈ రోజు ప్రతి కులానికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చింది. ఇంత సమిష్టిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ప్రతి సమస్య ఏ ఒక్క సమస్య కానీ ఏ ఇష్యూ ఉన్నా కానీ కలిసి సమస్యల్ని పరిష్కరిస్తారు. గత ప్రభుత్వం అదొక ప్రజాస్వామ్యం లేకుండేనా దాదాపు 4 నెలలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి. మంత్రి ఉప ముఖ్యమంత్రి తప్ప మంత్రి వర్గమే లేకుండే, మహిళలకి ప్రాధాన్యత లేకుండే. ఈ రోజు ఒక గిరిజన బిడ్డ సీతక్కని పంచాయతీరాజ్ మంత్రి చేశారు. అంటే తను గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చింది కాబట్టి ప్రతి రూరల్ కూడా తను డెవలప్ చేయగలుగుతుంది. సమస్యలు అవగాహన ఉన్న వ్యక్తి, సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి తనని మంత్రి లెక్క చేశారు. దామోదర్ రాజనరసింహ గారిని హెల్త్ మినిస్టర్ చేయడం జరిగింది. విద్యకి సంబంధించి ఈ రోజు విద్య అనేది పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోయింది కాబట్టి అది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే వారి దగ్గర పెట్టుకోరు. ఈ రోజు శ్రీధర్ బాబు గారికి IT సెక్టర్ ఇచ్చి ఉద్యోగ రంగంలో, ఎందుకంటే వారు మేధావి, గతంలో కూడా మంత్రివర్గంలో పనిచేసి ఉన్న దాంట్లో కూడా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి, వారికి IT ఇండస్ట్రీస్ ఇచ్చి ఏ రకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలని అంటే పూర్తి స్థాయి అవగాహనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది గత 20 రోజుల ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అండ్ అధికారుల నియామకాలతోటి చాలా స్పష్టంగా కనబడుతుంది, ప్రజలు కూడా భావిస్తున్నారు. ఓకే, ఇంకో చర్చ ఏంటంటే సరే ఇంతకుముందు మీరు చెప్పిన కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి మీరు చెప్పినారు. ఏ హామీలు కేసీఆర్ ఇచ్చి నెరవేర్చకపోవడంతో అవి మనం అస్త్రాలుగా మలుచుకున్నాం, పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్ళాం. సో రేపు పొద్దుగాల కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలకు బలంగా పోతా ఉన్నాయా? సో కొట్లాడే అంశంలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన సమిష్టిగా సమానంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చిన హామీలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా కూడా శ్మశాన వాటికలు కట్టినాము, మేము ఏదైతే రైతు బీమా ఇచ్చినాము అంటే చనిపోయినాక మీరు ఏమి ఇస్తారో వాళ్ళు పదే చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నాం. అంటే మనిషి బతకనీకి ఏవైతే అవసరం ఉంటాయో కాంగ్రెస్ పార్టీ వాటిపైన చర్చిస్తున్నాం మేము. వాళ్ళు గతంలో మీరు ఎక్కడైనా చూడండి టీఆర్ఎస్ పార్టీ చర్చ శ్మశాన వాటికలు కట్టినాము, రైతు బీమా ఇస్తుండే, చనిపోయిన తర్వాత ఏం స్కీమ్లు వస్తుండే దానిపైన వారు దృష్టి సాధించారు. రేపొద్దున మా స్కీమ్ల పైన టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే పరిస్థితి రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా మేము ఏదైతే ఇచ్చినామో మొదట మా 100 days లోపల ప్రతి గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో చివరికి ఒక మాట చెప్పండి, గతంలో ఉన్న అధికార పార్టీ మీద చాలా ఆరోపణలు చేసినారు, అవినీతికి పాల్పడ్డారు, కాళేశ్వరం ATM లాగా మారింది, ఇట్లా చాలా ఆరోపణలు చేశారు. అధికారం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉంటారు. సో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? 100% కేటీఆర్ మాట్లాడుతూ కూడా విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అడిగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నామన్నారు కదా, రేపు పొద్దున విచారానికి పోయినప్పుడు విచారణకి సహకరిస్తారా లేకపోతే కొత్త డ్రామాలు నాటకాలు ఆడతారా అని రేపు పొద్దున తెలంగాణ సమాజాన్ని రేపు పొద్దున అది చూపించేది కూడా మీరే. 100% తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా ఏ స్థాయి వారు ఉన్నా అది కింద సంబంధించి ఒక ప్యూన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే అది గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దాకా తప్పనిసరిగా తెలంగాణ డబ్బుని ఎవరు దోచుకున్నా ఆ డబ్బునంతా బయటికి తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి కోసము తప్పనిసరిగా దాన్ని ఖర్చు పెడతాం. సో పబ్లిక్ చేతిలో
చేతిలో ఓటు ఆయుధం ఉంది కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో మీరు చేయాల్సిన పని ఇదైతే ఉంది కదా, ఈ కార్యక్రమం అయితే ఉంది కదా. అరే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే యశోద హాస్పిటల్లో మీరు సో పోలీసులో తోపులాట్లో మీరు గాయపడ్డప్పుడు యశోద హాస్పిటల్ ఉన్నప్పుడు నేను కూడా చూసినా, మీ పేరెంట్స్ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తూ ఉన్నారు. అరే ఎందుకు ఇంత ప్రాణాల సతలకే కూడా కొట్లాడుతున్నానే అంశాన్ని మా ముందు కూడా ఉంచారు. సో ఏ కుటుంబం అయితే ఆ రోజు ఏడ్చిందో, సో మీ కుటుంబం కూడా అనుకున్నారు ఒక్కసారి నా కొడుకుని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా ఒక్కసారి జైలుకు పోతే చూడాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. ఈ పాయింట్ కూడా చెప్తాను. అవతలోడు రాక్షసంగా వ్యవహరించిందని చెప్పి మేము రాక్షసత్వంగా, మీలాగా అక్రమంగా నేను అంటలేను. మా పార్టీ విధానం కూడా మేము కూడా అదే రాక్షసత్వంగా వ్యవహరించాలని తీరు మాది కాదు. దానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టిపించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా హెల్త్ సిబ్బందితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం కోరుకుంది. మేము ఎప్పుడు కూడా నాశనాన్ని మేము కోరుకోము. ఏది ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇస్తాము, అధికార పక్షం మేము చేయాల్సిన బాధ్యతని మేము బాధ్యతగా నిర్వహిస్తాం. ఆనాడు చెప్పింది కదా ఖచ్చితంగా చిప్పకూడు తినిపిస్తా కల్వకుంట్ల కుటుంబానికి. వాళ్ళు తప్పు చేసి ఏదైతే డబ్బు వాళ్ళు దోచుకు, ఇది వ్యక్తిగతంగా కాదు, తెలంగాణ ప్రజల డబ్బు ఏదైతే దోచుకోరో ఆ డబ్బుని తప్పకుండా బయటికి తీసుకొని వస్తాం. జ్యుడిషియల్ గా, లీగల్ గా, కాన్స్టిట్యూషనల్ గా ఏవైతే యాక్షన్స్ ఉంటాయో దాని రకంగానే ఉంటాయి తప్ప పర్సనల్ గా టార్గెట్ చేసి అవుట్ ఆఫ్ ది వై సిస్టమ్ లో మేము ఉన్నాం కదా అని చెప్పి ఆ రకంగా మేము ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ప్రతి వ్యక్తికి కూడా స్వాతంత్రం ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. అదే దిశగా మా పరిపాలన కూడా ఉంటుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎంపీ అయిన తర్వాత లేకపోతే నామినేటెడ్ పదవి తర్వాత ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అయితే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ వెళ్తాం. సో ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే సో మరో పోరాటం కూడా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మీరు వేయాలి. ఏ పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారులను తీసుకొచ్చిరో, సో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిరుద్యోగుల పట్ల 100% ఆ పరిస్థితి వస్తే ప్రజల పక్షాన్ని బలమూరి వెంకట్ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బాలమూరి తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.